ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. కోర్టు సంచలన తీర్పు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే అయితే దేశము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టు కూడా అప్పుడప్పుడు సంచలన తీర్పులు అయితే చెప్తున్నారు. ఇదే కోవకు చెందింది హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే ఎవరైతే భార్యాభర్తలు వివాహం కోసం ఏది చూస్తున్నారో, సో దాంతోపాటు వివాహాలు తీసుకోవాలంటే దంపతులు కనీసం ఏడాది పాటు విడివిడిగా ఉండాలనే నిబంధన పైన ఢిల్లీ హైకోర్టు సంచలనం వివరించింది. సో ఎందుకు ఉండాలి ఏంటంటే, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే జంటలు ఇకపైన ప్రతి సందర్భంలోనూ ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే టైం అనేది ఒక సంవత్సరం విడివిడిగా ఉన్న తర్వాత కలుసుకోవచ్చు అనే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏం చెప్పిందంటే సందర్భం, సో ఇక ఈ మేరకు జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ జయరామ్ కావచ్చు, బంబానీ, జస్టిస్ రేణు భట్నాగర్లతో కూడినటువంటి ముగ్గురు సభ్యుల ధర్మాసనం కీలక తీర్పు అయితే ఇచ్చింది. సో వైవాహిక అగాధంలో నెట్టడం ఎందుకు? సో ఎందుకంటే బంధం ఇప్పటి వరకు పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు చట్టబద్ధంగా దంపతులు కలిసి ఉండాలని బలవంతం చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని, సో వారు కలిసి ఉండాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఈ విధంగా, అంటే కేవలం చట్టం చెప్పిందని ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు ఒకే బంధంలో ఉంచడం వారి మానసిక భాగోద్వానికి స్థితి, రెండు జీవితాలు వేరు కాబట్టి స్థితిపైన ప్రభావం చూపుతుందని, వారిని సంతోషకరమైన వైవాహిక జీవితంలో కాకుండా ఒక వైవాహిక అగాధంలోకి నెట్టడం సరికాదని చెప్పేసి న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు. నిబంధనలు ఖచ్చితం కాదు, కేవలం సూచనలు మాత్రమే చెప్తున్నారు. ఇలానే చేయాలి, ఇదే విధంగానే ఉండాలని చెప్పేసి. ఎందుకంటే హిందూ వివాహ చట్టం 1955లో సెక్షన్ 13B సబ్సెక్షన్ 1 ప్రకారం విడాకుల దరఖాస్తుకు ముందు దంపతులు ఏడాది పాటు విడిగా ఉండాలన్నమాట. ఈ సెక్షన్ చెప్తుందంటే కంపల్సరీ వారు ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకున్నారో విడివిడిగా ఒక సంవత్సరం ఉంటే తర్వాత వారి మనసులు ఇక అవన్నీ కూడా మారినట్లయితే తప్పనిసరిగా సో కలవడానికి అవకాశం ఉందని చెప్పేసి. అయితే ఈ నిబంధనలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా అమలు చేయాల్సిన పని లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని మినహాయింపు కూడా ఉంటుంది, సడలించవచ్చు అని చెప్తున్నారు. సెక్షన్ 14(1) ప్రకారం వెసులుబాటు, విడాకులు కోరుకునే వ్యక్తి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న లేదా భాగస్వామి ప్రవర్తన అత్యంత దారుణంగా ఉన్న ఏడాది వేచి చూడాల్సిన అవసరం కూడా లేకుండా విడాకులు మంజూరు చేసే అధికారం కోర్టులకు ఉందని చెప్పేసి ధర్మాసనం అంటే వివరించే ప్రయత్నం చేసింది. ఆలస్యంగా జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి ఆలస్యం అనేది మళ్ళీ వివాహం చేసుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి విడాకుల ప్రక్రియను అనవసరంగా పొడిగించడం వల్ల ఆ జంట భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలస్యం కారణంగా వారు తమ జీవితాలను మళ్ళీ నిర్మించుకునే అవకాశాన్ని లేదా పునర్వివాహం చేసుకునేటువంటి వయసును కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సమాజంలో సాధారణ జీవితాన్ని గడపడానికి ఇలాంటి జాప్యం అడ్డంకిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టులో తీర్పులు ముఖ్యాంశాలు ఈ రకంగా అయితే ఉంది. సో ఏడాది నిబంధన సడలింపు సెక్షన్ 14(1) సబ్సెక్షన్ కింద ఉన్న అధికారులు ఉపయోగించి ఏడాది వీచి ఉండేటువంటి నిబంధన కోర్టు అనేది రద్దు అనేది చేయవచ్చు అని చెప్పేసి. 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేదా ఏడాది నిబంధనలు సడలించిన మాత్రాన సెక్షన్ 13B సబ్సెక్షన్ 2 కింద 6 నెలల గడువు ఆటోమేటిక్గా రద్దు కాదనమాట. దాన్ని కోర్టు విడిగా పరిశీలిస్తుంది. అంటే అన్నిటికీ వర్తించదు, ఇలాంటి పర్టికులర్ కేసులకు ఇట్లాంటి సంఘటనలకు మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారు. తక్షణ విడాకులకు సంబంధించి ఒకవేళ కోర్టు 2 గడువులను ఏడాది అంటే 6 నెలల్లో రద్దు చేయాలని నిర్ణయిస్తే వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చు. సాధారణ కేసులు వర్తించదనమాట. ఈ వెసులుబాటు కేవలం అసాధారణమైన కష్టాలు ఎదుర్కొన్న జంటలకు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ కేసులకు మాత్రం కాదని చెప్పేసి తెలిపే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్.